తన ప్రేమ సామ్రాజ్యపు కోటకు భర్తను రాజులు చేసి భార్య రాణిలా బ్రతికితే ఆ కుటుంబం 10 కాలాలు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక్కరు చదివితే ఇద్దరూ చదివినట్లే, ఒక్కరు సంపాదించి ఇద్దరు ఖర్చు పెడితే, ఒక్కరి బిడ్డల ప్రేమను సమానంగా పంచుకుంటే అక్కడ పిల్లలు కూడా గొప్పగానే తిరిగి పెద్దవారవుతారు. సంసారం అన్నాక గొడవలు, అలకలు, పట్టింపులు, మనస్పర్ధలు అనేవి లేకుండా ఏ కుటుంబం ఉండదు. కాని కలిసిపోవాలి ఏమీ ఎరుగునట్టు మరుసటి రోజు వాళ్ల పనిలో వాళ్లు నిమగ్నం అవుతారు. అది కదా కుటుంబం అంటే. పేద బ్రతుకులైన అప్పులు లేకుండా ఉన్న గంజి నీళ్లు తాగి ఒక్క సంతానంతో ఇద్దరూ తల ఒచ్చేయవేసి గొప్పగా బతికే ఆ కుటుంబం కంటే అందమైనది ఈ లోకంలోనే లేదు కదా. ఒకంత ప్రేమ భార్య చూపితే, మరొక రకంగా భర్త సంతోషపెడితే, పిల్లలు వృద్ధిలోకి వచ్చి సమాజంలో గౌరవం పెరిగితే, పాడి పంటలు సస్యశ్యామలమైతే పచ్చని సంసారం కాదా అందరిది. ఆడమగ సమానంగా ఇంటి పని, వంట పని ఆడుతూ పాడుతూ గడిపితే, కష్టం మరిచి కాలం గడిపితే ఉందిలే మంచి కాలం ముందున అనే ఆశలు పొదరిళ్లతో బ్రతికే సంసారంలో అస్సలు కష్టాలే దూరం అవుతాయి కదా. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి నువ్వు బాధపడకు. వాళ్లు చీకటిలో ఉన్నప్పుడే వెలుగులా గుర్తొస్తావని సంతోషించు. భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలో ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ని ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనస్సు, ప్రేమ నిండిన గృహం, ఇవన్నీ కొందామంటే దొరికేవి కావు. నీవు నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవలసినదే. భార్య అంటే నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది, నీతో మాట్లాడుతుంటే బాగుంటుంది, భర్త చనువుగా ఉంటే బాగుంటుంది, నువ్వు నన్ను ఆట పట్టిస్తుంటే ఇంకా బాగుంటుంది అనుకొని మనసును దాచుకొని చెప్పలేక భర్తతో గొడవ పడుతుంది. అన్యోన్య దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండటం కాదు, ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండడం. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలు బ్రతుకు ఆత్మ లేని శరీరంతో సమానం బ్రతుకుతుంది. కాని ఊపరాడే శవంలాగా. కళ అందనిది, ఊహ అందమైనది, కోరిక తీరనిది, గతం తిరిగిరానిది, జ్ఞాపకం మరిచిపోలేనిది, బంధం విడదీయలేనిది, జీవితం శాశ్వతం కానిది. జీవితంలో డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు, కానీ డబ్బుతో కొనలేనిది అంటూ కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడు కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహితులు, కళలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. భార్యాభర్తల అనుబంధానికి కావలసిన 5 లక్షణాలు: నమ్మకం, నిజాయితీ, బాధ్యత, క్షమించే గుణం, ప్రేమ. ఇది ఉంటే వారిని ఎవ్వరూ దూరం చేయలేరు. బాధ ఎలా ఉంటుందో జారే కన్నీటికి ఏం తెలుసు, అనుభవించే మనసుకు తప్ప. నేను నీ నుండి ఆశించేవే రెండు విషయాలు. ఒకటి, ఎప్పుడు నువ్వు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. రెండవది, అలా నవ్వుతూ నీతో అందరూ జీవితాంతం ఉండాలి. మనసులో ఒకరి మీద ప్రేమ పుట్టిన తర్వాత జీవితంలో ఎంతమంది వచ్చినా కళ్ళకు మాత్రమే నచ్చుతారు, మనసును మాత్రం తాకలేరు. విలువనిచ్చేవారిని హార్ట్లోనూ, విలువనివ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్గా, కూల్గా సాగిపోతుంది. మనం పిల్లలకు సంపాదించి ఇచ్చే సంపద కంటే మనం వారితో గడిపిన సమయం వారికి అమూల్యమైనది. దాహనిది ఏ మతం, దేహానిది ఏ మతం, మనిషి హితం కోరేదే మతం. అందరిలోనూ ఉండాలి మానవత్వం. మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితులు, దాన్ని ఎదుటి వాళ్ల దగ్గర చెప్పేవాడు మిత్రుడు అయినా శత్రువే. విధి 1000 తలుపులను మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. జాలి గుణము గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము గలవారికి సుఖాలు ఎక్కువ. మన కళ్లల్లో కష్టాన్ని, మన మాటల్లో ఇష్టాన్ని తెలుసుకున్నవారి మన నిజమైన ఆత్మీయులు. ఒకప్పుడు నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా ఉండలేను అని చెప్పిన వారే ఈరోజు మాట్లాడకుండా, చూడకుండా హ్యాపీగా ఉంటున్నారు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరితో తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. నీకు అనుకూలంగా కాలం ఎప్పుడు కూడా మారదు. కాలానికి అనుకూలంగా నీవు ఎప్పుడు కూడా మారుతూ ఉండాలని గుర్తుపెట్టుకో. ఎవరిని ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసురైన వెన్నంటి వేటాడి వెంటాడుతుంది. జన్మజన్మల వరకు కర్మఫలమై
ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుహకంలో రాణి బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాణి స్నేహం, చచ్చిన తర్వాత చూపు ప్రేమ వ్యర్థము. తన ప్రేమ సామ్రాజ్యపు కోటకు భర్తను రాజులు చేసి భార్య రాణిలా బ్రతికితే ఆ కుటుంబం 10 కాలాలు చరిత్రలో నిలిచిపోతుంది. ఒక్కరు చదివితే ఇద్దరూ చదివినట్లే, ఒక్కరు సంపాదించి ఇద్దరు ఖర్చు పెడితే, ఒక్కరి బిడ్డల ప్రేమను సమానంగా పంచుకుంటే అక్కడ పిల్లలు కూడా గొప్పగానే తిరిగి పెద్దవారవుతారు. సంసారం అన్నాక గొడవలు, అలకలు, పట్టింపులు, మనస్పర్ధలు అనేవి లేకుండా ఏ కుటుంబం ఉండదు. కాని కలిసిపోవాలి ఏమీ ఎరుగునట్టు మరుసటి రోజు వాళ్ల పనిలో వాళ్లు నిమగ్నం అవుతారు. అది కదా కుటుంబం అంటే. పేద బ్రతుకులైన అప్పులు లేకుండా ఉన్న గంజి నీళ్లు తాగి ఒక్క సంతానంతో ఇద్దరూ తల ఒచ్చేయవేసి గొప్పగా బతికే ఆ కుటుంబం కంటే అందమైనది ఈ లోకంలోనే లేదు కదా. ఒకంత ప్రేమ భార్య చూపితే, మరొక రకంగా భర్త సంతోషపెడితే, పిల్లలు వృద్ధిలోకి వచ్చి సమాజంలో గౌరవం పెరిగితే, పాడి పంటలు సస్యశ్యామలమైతే పచ్చని సంసారం కాదా అందరిది. ఆడమగ సమానంగా ఇంటి పని, వంట పని, ఆడుతూ పాడుతూ గడిపితే కష్టం మరిచి కాలం గడిపితే ఉందిలే మంచి కాలం ముందు ముందున అనే ఆశలు పొదరిళ్లతో బ్రతికే సంసారంలో అస్సలు కష్టాలే దూరం అవుతాయి కదా. జాలి గుణము గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము గలవారికి సుఖాలు ఎక్కువ. మన కళ్లల్లో కష్టాన్ని, మన మాటల్లో ఇష్టాన్ని తెలుసుకున్నవారి మన నిజమైన ఆత్మీయులు. ఒకప్పుడు నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా ఉండలేను అని చెప్పిన వారే ఈరోజు మాట్లాడకుండా, చూడకుండా హ్యాపీగా ఉంటున్నారు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరితో తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. నీకు అనుకూలంగా కాలం ఎప్పుడు కూడా మారదు. కాలానికి అనుకూలంగా నీవు ఎప్పుడు కూడా మారుతూ ఉండాలని గుర్తుపెట్టుకో. ఎవరిని ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసురైన వెన్నంటి వేటాడి వెంటాడుతుంది జన్మజన్మల వరకు కర్మఫలమై. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుహకంలో రాణి బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాణి స్నేహం, చచ్చిన తర్వాత చూపు ప్రేమ వ్యర్థము. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ల మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతారు. తానుక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ. శిరస్సు వంచితే అది తన సహనం. తను ఆగ్రహిస్తే వదలని గ్రహణం. ఆమె ప్రేమ పొందటం ఒక వరం. స్త్రీ నీ బాధిస్తే వీడదు జన్మజన్మలకు తన శాపం.